హార్దిక్ పాండ్యాపై ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. దేశవాళీ క్రికెట్, టెస్టులు ఆడకుండా టీ20లపై మాత్రమే హార్దిక్ పాండ్యా దృష్టి పెట్టడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లపై నిబంధనలు విధించినట్టుగా హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ ఎందుకు రూల్స్ అమలు చేయట్లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాడు. సెంట్రల్ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ కూడా కొరడా జులిపించింది. సెంట్రల్ కాంట్రాక్టు లిస్టు నుంచి వారిద్దరి పేర్లను తొలగించింది. మరోవైపు గాయాలతో టీమిండియాకు దూరమైన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాకు కాంట్రాక్టును పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడారు. ఇతర ఆటగాళ్లతో హార్దిక్ పాండ్యాను బీసీసీఐ సమానంగా చూడకుండా ప్రత్యేకంగా ఎందుకు చూస్తుందని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యా ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడు కూడా ఆడాల్సిందే. హార్దిక్కు ఎందుకు డిఫరెంట్ రూల్స్? బీసీసీఐ అయినా సరే అతడిని మందలించాలి కదా. 3 ఫార్మాట్లు ఆడాలి, లేదా 60-70 టెస్టులు ఆడాలి. కానీ కేవలం టీ20లు మాత్రమే ఆడతానంటే ఎలా? దేశానికి నువ్వు కావాలి. టెస్టు క్రికెట్ ఆడటానికి ఇష్టం లేకపోతే లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇవ్వు. తనని టెస్టులకు ఎంపిక చేయొద్దని బీసీసీఐకు హార్దిక్ ముందే చెప్పేశాడనుకుంటా అని ప్రవీణ్ కుమార్ అన్నాడు.